హలో అండి, అందరికీ నమస్తే, శనార్థి. ఈరోజు మేము శాంతియుతంగా మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మాకు జరిగిన నిన్న అవమానము చాలా చాలా అంటే మా పరిస్థితులు ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే స్పృహ తప్పి కోల్పోతే కూడా కనీసం మహిళా పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకొని వైనం మీరు అందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే చర్చిస్తుంది. ఎన్నడూ లేదు ఇట్లా ఎందుకు జరిగింది అని. ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఆలోచించాము. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో ముందు చూడాలి. అండ్ ఇప్పుడు అంటున్నారు మేము అది చేస్తాము, మీకు ఏం కావాలో చేస్తాము అని అంటున్నారు. మేము మీటింగ్లకు వస్తున్నాము, మీటింగ్లు అటెండ్ అవుతున్నాము, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము. కనీసం పార్సల్ ఇస్తామని ఫొటోస్ తీసుకున్నారు మా దగ్గర నుండి, పార్సల్ ఇవ్వలేదు. మా ఎంబటి వచ్చే వాళ్ళని తోసేశారు. ఒడిబియ్యం తీసుకెళ్తుంటే ఒడిబియ్యం బయట, మేము లోపల. అసలు ఎప్పుడు వాయిద్యాల నడుమ మేము ఆటపాటలతో వెళ్ళే వాళ్ళని అసలు స్పృహ కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వము. ఇంకొకటి, అక్కడ స్పృహ కోల్పోతే కనీసం ఒక మహిళా పోలీసులు కూడా వాటర్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితిలో మీరందరూ చూసిందే నిన్న. సో దానికి శాంతియుతంగా మేము శివశక్తులు అందరం, చాలా మంది భక్తులు కూడా బోనాలు కింద పడిపోవడం జరిగింది. 100% ఆడపడుచులు ఏడుస్తే ప్రభుత్వానికి మంచిది కాదని మేము పదే హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలని పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాము. మేము క్వశ్చన్ చేసే ఇదిలో ఉంటాం. మేము ఎవరికి ఫేవర్లో ఉండము. మాకు ఏదైతే ఉందో మేమేం పెద్ద వేదికల మీద మాకు అవకాశం ఇవ్వమని అడగట్లేదు. మేము ఓన్లీ మాకు గౌరవప్రదం. ఆల్రెడీ మా జీవితాలు ఎప్పుడూ అంటే హేళన జీవితాలైన మా జీవితాల పట్ల మేము ఎప్పుడూ చింతిస్తూనే ఉంటాం. కానీ మాకు గౌరవప్రదమైన జీవితాన్ని బ్రతకాలని మేము ఆశించడంలో తప్పేముంది? మేము జస్టిస్ గురించి అడగడంలో తప్పేముంది చెప్పండి. చర్చల్లో ఇంకా ఏం జరపలేదు. ప్రభుత్వం స్పందించలేదు. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదు దీనిపైన. ఒక్క మినిస్టర్ కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్కరు కానీ మాట్లాడలేదు దీని మీద. అది సిగ్గుచేటు. ఇది పోనీ సరే, ప్రభుత్వం వాళ్ళు చెప్పలేరు, మరి ఆపోజిషన్ వాళ్ళు కూడా కనీసం దీని మీద నోరిప్పట్లేదు. ఒక ఆడపిల్లలకు, ఒక జోగినీలకు అవమానం జరిగితే రాష్ట్రం ఏం బాగుపడుతుంది? తలసాని గారు మాట్లాడారు, 100% ఆయన మాట్లాడారు. మేము మాట్లాడతాం, శాంతియుతంగా చేద్దాము, మీరేమీ స్టెప్ వేయకండి అని చెప్పారు. యాక్చువల్లీ చాలామంది రావాలి ఈరోజు. సో మేము ఈరోజు రంగం ఉంది కదా అని చెప్పేసి సరే వచ్చాము. ఇంకా సామూహికంగా శాంతియుతంగా మేము మా ప్రొటెస్ట్ తెలుపుతాము. దీని మీద వాళ్ళు ఎలా స్పందన ఉంటుందో దాని తర్వాత మేము ఏం చేయాలో చేస్తాము. నేను ఇంకొకటి 1 o'clock వరకు సీఎం వచ్చి వెళ్ళారు. ఇప్పుడే రాకండి ఒక గంట సేపు ఆగండి, లేకపోతే ఇక్కడ తొక్కిసలాట అవుతుందంటే గంట ఆగాను. మీరు చూసారు కదా, మేము లేట్గా వచ్చాం. వాళ్ళు ఇచ్చిన టైము మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయలేదు? మేము చాలా ప్రభుత్వాలతో మేము బోనాలు ఎత్తినాము. చాలా ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. మేము ప్రభుత్వాన్ని దూషించము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం, రేపు ఇంకొకరు ఉంటారేమో. మేము అనేది వ్యక్తులుగా మమ్మల్ని మేము ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉంటాం. ఎవరికైనా రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం మాట్లాడతారేమో, కానీ మేము ఏ రోజు కూడా మేము బాగుండాలనము. ఆ సర్వేజన సుఖినోభవంతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే మాలాంటి వాళ్ళ మీద పోలీసులు ఇలా జులుం చేయడం. ఇంకొకటి, మీరు ఇప్పుడు చూడండి, మొన్న అమ్మవారి రథోత్సవం రోజు బల్కంపేటలో ఎవరన్నా మనుషులు ఉన్నారా? బూట్లు వేసుకొని ఎవరైనా రథం లాగుతారా? మీరు 4th ఫేజ్, మీరు మీడియా అనేది 4th ఫేజ్. మీరేం చేస్తున్నారండి? మీరు కూడా దాన్ని చెప్పొచ్చు కదా. మీడియాను కూడా తోసేశారు. మరి మీరెందుకు మాట్లాడలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలామంది ప్రభుత్వ ఇదిలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని నిన్న మా శాంతియుతంగా మేము ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయలేదు, మేము ఎవరిని దూషించలేదు. శాంతియుతంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇలాంటివి కాకుండా అని అడగడానికి వెళ్తున్నాము. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎలా స్పందిస్తారో. కానీ పోలీసులు మాత్రం ఇప్పుడు కూడా పోలీసులే ఉంటారు. చూడండి, రథం ముందు భక్తులు ఎక్కడున్నారండి? పోలీసుల జాతరలు అయిపోతున్నాయి ఇవి. అట్లా అన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ VVIPsకి టైం కేటాయించండి. ఎన్టీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 4 o'clockకి వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 9 o'clock 8 o'clock వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 o'clock వచ్చి ఇది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే భ్రష్టు పట్టింది. ఇది అంటే విఐపీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 100% విఐపీలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను అనేది విఐపీలు ఇవాళ ఉంటారు, రేపు పోతున్నారు. మేము మాత్రం
ఎండనక వాననక అమ్మవారి 15-20 కిలోల బరువును మోస్తూ మేము అమ్మవారికి ఆనందంగా, ప్రభుత్వం మాకేమన్నా డబ్బులు ఇస్తుందా అండి? ఇవ్వదు కదా. మా దండలు, మా ఖర్చులు, మేము ఇప్పుడు లక్షలాది మంది జాతరకు వస్తారండి, మా మీద ఎగబడతారని మేము బౌన్సర్లను పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చేస్తాం? మాకేం అవసరం ఖర్చులు పెట్టుకొని అంటే కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, భావితరాలకు బోనాల పండుగ విశిష్టతని తెలపాలి. మనకేమున్నాయండి? బోనాలు, బతుకమ్మనే మన తెలంగాణ గడ్డకి ఒక ప్రతిష్ట ఉన్నది. బతుకమ్మ కూడా వెరీ ఆఫ్టర్ తర్వాత చాలా తర్వాత మోర్ దూరంలో బతుకమ్మ జరిగింది. కానీ బోనాలు అనేది చరిత్రలో నుంచి ఉంది. నవాబులు కూడా బోనాల పండుగకి డబ్బులు ఇచ్చి చేపించేవారని చరిత్రలో కూడా ఉంది. మీరు అందరూ దీన్ని చరిత్రని ఇది చేయండి. ఇప్పుడు భవిష్యవాణి చెప్తారు, రంగం చెప్తారు, అది ఎవరిని అడుగుతారండి? జోగినీనే కదా ఆమె అమ్మవారు వచ్చే కదా చెప్పేది. అమ్మవారు వచ్చి చెప్తుంది. ఇప్పుడు మాతోనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మేము ఒడిబియ్యం తెస్తలేమా, కొబ్బరికాయలు తెస్తలేమా, చీరలు తెస్తలేమా? మేము అమ్మవారిని ఆవహించుకొని భక్తులకి మీరు బోనం చేయండి, మీరు బోనం చేస్తే మంచిది. గతంలో ఇన్ని బోనాలు వచ్చేవా? చాలా తక్కువ బోనాలు ఉండేవి. లోకల్ వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ బంధించేసి, లోకల్గా మా శిష్యులు ఉంటారు ఇక్కడ, ఇటు సైడు అటు సైడు, మన నల్లగుట్ట, మరి ప్యారడైస్, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అందరికి ఒకటే వే పెట్టారు. ఈ వేని అసలు విఐపీల వల్లనే ఇదంతా జరిగింది. టెంపుల్ కమిటీలో మిమ్మల్ని మెంబర్గా తీసుకోవాలంటే టెంపుల్ కమిటీలో మిమ్మల్ని కూడా 100% తీసుకోవాలండి. ఇప్పుడు టెంపుల్ కమిటీలో ఈ అమ్మాయో వీళ్ళు ఎవరన్నా ఉండింటే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు కదా. అది నేను వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు కదా. ఎవరు మాట్లాడుతుంది? కదా జోగిని శ్యామల గారి మాటలు. ఇక్కడ భక్తుల రద్దీ కాదు, పోలీసుల రద్దీ నడుస్తుంది. మేము అప్పుడు కూడా మాకు ఇచ్చిన టైంకి చెప్పిన టైంకి వచ్చినా కూడా పోలీసులు ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేశారు. ఈవెన్ నేను కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఒక మహిళా పోలీస్ కూడా లేదు. వాటర్ బాటిల్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా నాకు కనిపించట్లేదు. అసలు ఇంత దౌర్జన్యంగా ఉంటుంది ఆ బోనం. మేము ప్రజల క్షేమం గురించే మేము చూస్తాము. మాకేం వస్తుంది బోనం అయితే? మేము తెలంగాణ ప్రజల గురించే చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇట్లా దారుణంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని శ్యామల గారు మాట్లాడారు. సో గుడి కమిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేము నిశ్శబ్దంగానే మాట్లాడతాం, మేమంతా గొడవ కూడా చేయమని చెప్పని శ్యామల గారు అయితే అన్నారు. సో మరిన్ని వివరాల కోసం మరి ముందు శ్యామల గారు ఏం మాట్లాడుతున్నారో, ఇంకా ఏం చెప్తున్నారో, ఏం చేస్తున్నారో చూస్తూనే ఉండండి. ఆర్బిఎం క్రియేటర్స్ మీడియా, నేను మీ నక్షత్ర. అసలు బోనం పడిపోవడం అనేది కరెక్టే అంటారా? బోనం పడిపోవడం అనేది చాలా అవమానకరం. మాకు కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. ప్రతి ప్రభుత్వంలో ఇట్లనే జరుగుతున్నాయి. కాకపోతే నిన్న జరిగినంత అవమానంగా మాత్రం ఎప్పుడు జరగలేదు. అందరం దానికి ఖండిస్తున్నాయి. ఇప్పుడు శాంతియుతంగా వెళ్దామని అందరం వెళ్తున్నాం. దీనికి మాకు రిటర్న్ ఒక ఆన్సర్ తప్పకుండా రావాలి. దీనికి ఒక పరిష్కారం రావాలని వెళ్తున్నాం. అంటే జోగినీలకి బోనం అనేది ఒక కిరీటం లాంటిది అని చెప్పని అవును. సో కిరీటం పడిపోతే ఏమైనా రాష్ట్రానికి నష్టం వస్తుంది అంటారా? జోగినీలు కానీ, శివశక్తులు కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక ఆలయానికి కానీ ఆడపడుచుల్లాగా. అలాంటి ఆడపడుచులు బాధపడితే రాష్ట్రం ఎలా ఉంటుంది? అంతే. వెళ్తున్నాం. గుడి కమిటీ పోలీస్ వాళ్ళతో, అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడడానికి వెళ్తున్నాం. అంటే మీరు వస్తున్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసి భారీ ఎత్తున మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళ నుంచి మీరు ఎట్లా తప్పించుకోబోతున్నారు? తప్పించుకోవడం అనేది ఏం లేదు. మేము శాంతియుతంగానే వెళ్తున్నాం కాబట్టి ఎలా జరుగుతుందో చూడాలి. విన్నారు కదా, మేము పోలీస్ నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే లేదు. మేము శాంతియుతంగానే వెళ్తాము. మేము అసలు గుడి కమిటీతో మాట్లాడడానికి వెళ్తున్నాం, గొడవ చేయడానికి అయితే రాలేదని చెప్పని జోగినీలు శివశక్తులు అయితే అనడం అయితే జరిగింది. సో చూస్తూనే ఉండండి మరి అసలు ఈ ధర్నా అనేది ఎట్లా కొనసాగబోతుందో. చూస్తే ఏ రాష్ట్రమైనా బాగుపడింది అని చెప్పారు.
షార్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఉంటుంది కదా. కింద కూర్చున్నారే కింద కూర్చున్నట్టున్నారు. కింద కూర్చున్నారు. ఎవరు పెట్టారు లోగోలు మళ్ళీ? వస్తున్నాయా విజువల్ మీకు? ముందుకెళ్ళండి. పెట్టారా లోగోస్? అయితే నేను కూడా వెళ్తా. లోగోలు పెట్టారంటగా. మిగతా శివశక్తులు మీకు శివశక్తుల్లా కనిపిస్తలేనా? శాంతియుతంగా ఉన్నాం. శాంతియుతంగా వాళ్ళు మాట్లాడట్లేదు కదండి.
మాట్లాడితే కన్నీరు పడిపోయింది. అమ్మా జరగండి. ఇది ఉంది లోగో ఉంది దూరంగా దాచుకున్నా. అటు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళిపోండి, మళ్ళీ ముందుకెళ్ళండి, ముందుకి వాటర్ కావాలట. ఎక్కడున్నాయి? ఏంటి తీసుకోవా? పైన పడకూడదు, మీరే తగ్గేశారు. తగ్గి పెట్టారు. శ్యామలా గారు $750కే వచ్చా నేనైతే. అట్లా పెట్టుకోవద్దు ఎప్పుడైనా. ఏదో పాపం వాటర్ బాటిల్ ఇచ్చాను, వీడియో వాళ్ళు ఇచ్చారు వాటర్ అంటుంది పదేశం. మేము చేయాలి. వెళ్ళండి ఫస్ట్ మీరే.